ఏది నేను అరక దున్నటం, ఆ, మరి నీళ్ళు తేవటం, పుల్లల బాయి, ఆ, మరి గోనల బాయి నీళ్ళు తేవటం, ఆ, ఇది వచ్చేది మీ తాత కూడా. ఆ, మా అక్క ఇంట్లోనే పాలు పిండటము, ఆ, మరి వచ్చిన వాళ్ళని చదివేయటం, పువ్వు అనటం, కూర చేయటం. ఆ. మా అక్క అప్పుడు భూ తినేదా వరి పువ్వా చదువు మన జొన్నలు దొక్కి తిక్కే వచ్చేది. ఎన్నింటికి లేచేది పొద్దున్నే? పొద్దున్న కోడి కూసినప్పుడు నిద్ర పుస్తకాలు లేచి ఆ, ఇక జొన్నలు రొట్టె పోసి ముగ్గురం దొరుకుని తొక్కేది. ఆ, ఇంకా తొక్కితే మా అక్క కడిగి కుడితలు పోతే ఎడ్లు బర్రెలు ఇది ఆగేది. ఆ, ఇక పాలు ఆగుతుంటే పెండకాలు పోసేది. ఆ. పెండకాలు పోసి ఇక బిందె తీసుకుంటే నీళ్ళు ఉప్పిన బాయి. అప్పుడు ఉప్పు నీళ్ళ బాయి నీళ్ళ బిచ్చపత్తి బూర పోసిందిగా, దాని మీద ఇల్లు కట్ట ఇప్పుడు అవి గట్టిగా ఆ ఉప్పిన బాయిలో గుంట తీసి గుంటల నుంచి తెల్లసొర తీసుకొని ఆ బిందె పోసుకొని మళ్ళీ ఎక్కి దాన్ని వేసుకొని ఎత్తుకొని మెట్ల మీకే వచ్చి ఇంటికాడ పోసేది. గాబుల్లా అప్పుడు గాబుల్లో నింపేది. గాబులు 2 గాబులు ఉన్నాయి. ఎన్ని బిందెలు పట్టేది? 2 గాబులు. ఒక దాంట్లో ఒక 20 బిందెలు పడుతుంది. మీకే వచ్చింది బిందె కాది గాబు. ఆ గాబు మాకు కుర్తి గాబు అది. కుర్తి గాబు వచ్చింది. అది పెద్ద గాబు మరి 2. అదే గాబు పెద్ద గాబు, కుర్తి గాబు ఒకటి, నీల గాబు. కుర్తి గాబు పెట్టిన వాళ్ళు అది. ఒకటి నీల గాబు ఒకటి, అది 10 బిందెలు పట్టేది ఇక్కడ కుర్తి గాబులా.